గరికపాటి వారి గురించి ఎప్పుడు జనాలకి ఒక అంటే ఆయన అంటే గెట్టిన వాళ్ళకి ఒక అస్త్రం దొరుకుద్దా అని ఎలా దొరుకుద్దా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఈ కామేశ్వరి గారు వచ్చి ఓ బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినట్లుగానే అయింది. మొత్తం మీద ఆమె సీతాదేవి అయినట్టు, ఆమెను ఆయన రావణాసురులాగా చేసినట్టు, ఆమె ఒక పచ్చని చెట్టు అయినట్టు, ఈయన గొడ్డలై ఆమెని నరికేసినట్టు ఆమె జీవితాన్ని. అప్పటి నుంచి ఆమెకు రక్తం కారుతూనే ఉంది, మోడు బారిపోయింది ఆ చెట్టు. దానికి కారణం అంతా కూడా ఇతనే అన్నట్లుగా ఇప్పుడు ఆమె ఒక ఇది వండి మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంది, సమాజం లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం మీద ఇంతకాలం ఆయన కష్టపడి గరికపాటి నరసింహారావు గారు నిర్మించుకున్న కీర్తి శిఖరం ఇప్పుడు ఈమె మొదటి భార్య అని అంటూ వచ్చి ఈ కామేశ్వరి గారు ఇట్లా చెప్పడం, ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, అన్న భార్యనైనటువంటి నన్ను ఎత్తుకొచ్చి ఇట్లా చేశాడు, అంత హింస పెట్టాడు, టార్చర్ పెట్టాడు, నా ఇంటిని రాయించుకున్నాడు, డబ్బులు గుంజుకున్నాడు, కేసులు పెట్టిండు, అసలు అంత శాడిస్ట్, సైకో, ఉమనైజర్ అన్నట్లుగా ఆమె చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అటువైపు నుంచి ఏమీ గురువుగారు ఏమీ మాట్లాడకపోవడంతో ఇప్పుడు ఆయన అభిమానులకి, వేరే అభిమానులకి, ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇది అరే ఇట్లా అయిపోయింది ఏంటి ఇది అనేటువంటి ఒక బాధ అయితే మనలాంటి వాళ్ళందరికీ ఉంది. మరి అయితే ఇది ఆపడానికి ఆమె గరికపాటి వారి చిన్న అబ్బాయి అంటే కామేశ్వరి గారు గరికపాటి వారు మరి కలిసి ఉన్నప్పుడు 2 పిల్లలు పుట్టారని చెప్పి ఆమె చెప్తా ఉన్నారు కదా. మొదటి అబ్బాయి పేరు శ్రీశ్రీ, రెండో అబ్బాయి పేరు గురజాడ అని. గురజాడ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఏదో ఫ్యాకల్టీగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ముందడిగేసి ఈ రచ్చరంపోలని ఆపడానికి ఆ చర్యలు తీసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆమెకి గరికపాటి నరసింహారావు మీద ఆయన గురువుగారి మీద విపరీతమైన కోపము, ఫ్రస్ట్రేషను, అన్ని రకాల ద్వేషాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. కానీ పిల్లలంటే ఆమె ఇంకా చాలా సాఫ్ట్గా ఉన్నారు. ఆమె మీద పిల్లలు వచ్చి నాతో మాట్లాడితే బాగుండు అనేటువంటి ఒక ఇది ఆమె మాటల్లో కనబడుతుంది. ఆమె పూర్తిగా నేను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాను అని చెప్పినప్పటికి కూడా. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇదే సందని ఇక దొరికిందే అవకాశం అని చెప్పి ఆయన దుర్మార్గుడు గరికపాటి నరసింహారావు, సైకో, ఉమనైజరు, కామ పిచాచి, ఇట్లా ఆఫ్లైను ఆన్లైను అంటే మీడియాలోను తెర వెనుక ఎక్కడున్నా ఇదే అన్నట్లుగా జరుగుతాం ప్రస్తుతానికి. ఎందుకంటే ఆయన ఇంపాక్ట్ అంత పవర్ ఉంది కాబట్టి, ఇంత నిర్మించుకొని ఉన్నారు కాబట్టి నిజంగా ఎంతవరకు సమాజానికి యూజ్ఫుల్ అనేది క్వశ్చన్ మార్కే మళ్ళీ. కానీ ఆయన అవసరం సమాజానికి, ఆయన బోధనం, ఆయన జ్ఞానం, ఆయన పాండిత్యం. అయితే మరి అంత పండితుడు ఇట్లా ఎందుకు చేశాడు, ఇటువంటి వాడు మళ్ళీ ఏం చెప్తాడు అనేటటువంటిది ఇప్పుడు మనం అభిమానించే వాళ్ళకి ఒక బాధాకరమైనటువంటి మన ముందున్న ప్రశ్న. అయితే దీనికి అసలు పరిష్కారము, ముగింపు అంటూ లేకుండా ఏది ఉండదు. కానీ గురుగారి మీద కొంత ఆ నెగిటివిటీ ఇప్పుడు ఏం చెప్పిన దానివల్ల ఎవరంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పుంటే అది లెక్కలోకి వచ్చేది కాదు. ఆయన భార్యనంటూ వచ్చారు, 2 సంతానాన్ని ఇష్టం ఉండో లేకో కన్నామని చెప్తున్నారు, ఆ 2 బిడ్డలకి తల్లినని చెప్తా ఉన్నారు, తన జీవితాన్ని సర్వనాశనం చేసాడు, పండితుడిగా గొప్పవాడే, దానికి అట్ ది కాస్ట్ ఆఫ్ నా జీవితాన్ని నేను అక్కడ ఆయన పెళ్ళైంటూ చేసుకుని నన్ను ఇక ఆయన వ్యక్తిగతమైనటువంటి డెవలప్మెంట్కే ఇచ్చాడు, నన్ను ఎదగనివ్వలేదు, అక్కడ బలైంది కూడా నేనే అంటూ ఆమె చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే ఆయన్ని ఎంత బదనాం చేయాలో అంత చేశారు ఆమె కామేశ్వరి గారు. ఇప్పుడు కొంతమంది ఆమె శూర్పణఖ, ఆమె సీత కాదు అని చెప్పి అంటున్నట్లుగా ఇట్లా ఇప్పుడు 2గా విడిపోయారు. ఆమెను ద్వేషించేవాళ్ళు కొంతమంది, ఇప్పుడు ఎందుకమ్మా 5 ఏళ్ల తర్వాత వచ్చావు నువ్వు అని చెప్పి పొలిటికల్గా ఉన్నవాళ్ళు కొంతమంది అట్లా మాట్లాడుతున్నారు. నిజంగానే కదా, మరి ఎప్పుడూ జరిగిపోయింది, ఇప్పుడు ఎందుకు అన్నాళ్ళు కొంతమంది. సరే ఎప్పుడైనా జరిగిపోయింది ఏంటి, ఆ మనిషి బ్రతికే ఉన్నాడు కదా, ఈ మనిషి నాశనం కావడానికి ఇతనే కారణం. మరి ఇప్పుడు వచ్చి భార్యాభర్తల బంధాల గురించి ఇవి గొప్పగా చెప్తా ఉంటాడు. మరి ఈయన గురు కింద తన ముట్టి కింద నలుపు తెలియదా అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆయన ఎట్లా చెప్తున్నారు అదే అని. ఇట్లా భిన్న రకాలైనటువంటి డిస్కషన్లు, డిబేట్లు, ఇంటర్వ్యూలు అన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వండి వాచ్ చేస్తున్నారు. కిచిడీలు, బిర్యానీలు, ఇట్లా అనేక రకాలుగా
ఆయన గరికపాటి వారి మీద గిట్టిన వాళ్ళంతా నెగిటివ్గా వండి వారుస్తుంటే సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, టీవీ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం కామెంట్ల రూపంలో ఆమెని, కామేశ్వరి గారిని, ఆమెని విమర్శిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇది నడుస్తుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇక ముందు ముందు ఇంత డ్యామేజ్ అయిపోయింది గురువు గారికి. ఆయన కట్టుకున్న, నిర్మించుకున్న, కష్టపడి ఆయన స్వయం కృషితో చేసుకున్న మేధస్సు కావచ్చు, ఆ జ్ఞానం కావచ్చు, ఏదైనా కూడా అంతా ఆయన సక్సెస్ అది. ప్రభుత్వం కూడా గుర్తించి ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు, సంపాదన చేసుకున్నారు, సమాజం ఇచ్చింది. ఆయన సమాజానికి తన జ్ఞానాన్ని పంచారు, సొంతగా ఛానల్ పెట్టుకున్నారు, దాని ద్వారా కూడా ఆయన రెవెన్యూ సంపాదిస్తున్నారు. అది మంచిదే, సమాజం తప్పేముంది, ఆయన జ్ఞానం అది. కాబట్టి ఇప్పుడు గురువుగారు ఇంత జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం ఆగిపోద్దేమో, ఇంత డ్యామేజ్ వచ్చింది, ఇప్పుడు ఈయన రేపటి నుంచి మాట్లాడితే సమాజం ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అనేది ఖచ్చితంగా అభిమానుల్లో ఉంది. అయితే ఆమె చెప్తా ఉన్నారు కదా, మొదటి భర్త ఎక్కడున్నారు ఆయన, వెంకటేశ్వరరావు గారు, గరికపాటి వెంకటేశ్వరరావు గారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ఆమె ఎటువంటిది, ఆయన తమ్ముడైనటువంటి గరికపాటి నరసింహారావు ఎటువంటి వాళ్ళు, అసలు వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరూ మరి పెళ్లి చేసుకున్నారా, లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇట్లా అయ్యారు ఏంటనేది కనుక నిజంగా ఆయన పెద్ద మనసు చేసుకుని బయటకు వచ్చి చెప్పగలిగితే ఖచ్చితంగా జరిగింది. మరి ఏదన్నా నిజంగానే ఇప్పుడు ఆమె చేస్తున్న ఆరోపణలు అట్లే యాజిటీస్గా అలాగే జరుగుతుందా, లేదంటే గరికపాటి అసలు చిన్నప్పటి నుంచి ఎటువంటి వాడు, ఎందుకంటే ఆయన స్వయం అన్నగారు కాబట్టి చెబితే, ఆయన వచ్చి మాట్లాడితే గరికపాటి గారు కొంత సేఫ్ అయ్యే అవకాశం ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఒక సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య ఐఎమ్ రైట్, అపోనెంట్ ఈజ్ రాంగ్, ఐఎమ్ రైట్, అపోనెంట్ ఈజ్ రాంగ్ అనేదే ఉంటుంది ఆల్వేస్. నేను మాట్లాడేదే కరెక్టు, ఆయన కరెక్ట్గా అర్థం చేసుకోలేదని వెర్షన్ ఉంటుంది. అలాగే సేమ్ నేను కరెక్ట్ అని ఆయన అంటాడు. మనకి సర్వేల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది కూడా అదే, భార్యాభర్తల విషయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం అనేది 99% ఉందంట కూడా. అట్లనే ఇప్పుడు ఎవరు ఏంటి వీళ్ళిద్దరిలో అసలు ఇప్పుడు ఇంతకాలం తర్వాత బయటకు వచ్చి రచ్చరంబోలు చేసి ఒక రివేంజ్ తీర్చుకున్నట్టుగా అయిందా ఆమెకు? ఓకే, ఆమె వరకు అమ్మయ్య నన్ను నరికిండప్పుడు గొడ్డలతో ఇప్పుడు కరెక్ట్గా టైం చూసి కొట్టాను అన్నట్లుగా ఆమె సంతోషం ఫీల్ అవ్వచ్చు. కానీ ఇది సమాజానికి చాలా కొంత మైనసే అంటాను నేను. ఎందుకంటే ఈ స్థాయిలో మరొక పండితుడు మళ్ళీ ఎక్కడ మనకి, చాగంటి గారేమో ఆయనది ఒక స్టైలు, కానీ ఈయన దైనందిన జీవితంలో మనం ఎవ్రీడే లైఫ్లో కూడా భార్యాభర్తలు, పిల్లలు అంతా కుటుంబ జీవితం ఎలా ఉండాలి అనేది ఆయనదైనటువంటి చురుకులు, చమకులు, చలోక్తులతో మంచిగా వెంటనే మన మైండ్లోకి వెళ్ళి ఒక ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని మంచి వైపు వెళ్దాము అనే విధంగా మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ప్రవక్త. మరి అది తెలుగు సమాజానికి దూరం అయిపోద్దేమో అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడైతే ఈమె మొదట భర్త ఎవరైతే ఉన్నారో గరికపాటి వెంకటేశ్వరరావు గారు, ఆయన కనుక ఉంటే మరి ఆయన ఇప్పుడు ఈ రొచ్చులోకి ఆయన, ఈ బురదలోకి ఆయన కాలు పెడతారా, వచ్చి మళ్ళీ బురద పోసుకుంటారా అనేది కూడా పెద్ద ప్రశ్నే. అయినా కూడా ఈ పెద్ద మనసు చేసుకుని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. మరీ ఇక తమ్ముడు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు మరి ఇట్లా ఒకటి వేళతో పెకలిస్తుంది ఆమె అని ఆయన ముందుకు వచ్చి ఏదన్నా మాట్లాడి అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరు ఎటువంటి వాళ్ళు, ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కనుక ఒక క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా మరి సమాజానికి కూడా ఎందుకంటే ఇప్పుడు గరికపాటి వారి వైపు చెప్పినప్పుడు ఏంటంటే ఆయన డిఫెండ్ చేసుకోవడానికి చెప్పినట్లే ఉంటుంది, ఆయన రక్షించుకోవడానికి చెప్పినట్లే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి సమాజం ఎప్పుడు మరి వీళ్ళిద్దరూ ఆ సమస్యని ఎదుర్కొన్న వాళ్ళు కాబట్టి ఈ సమస్యకి ఎవరు చెప్పేది మనకు జెన్యూన్గా అనిపిస్తుంది, ఆయన చెప్పేదే మనకి లెక్కలోకి వస్తుంది. కాబట్టి సమాజం అదే లెక్కలో తీసుకుంటాం. సో ఆయన ఎక్కడున్నా కూడా గరికపాటి వెంకటేశ్వరరావు గారు ఉంటే ఈ సమస్యకి, ముఖ్యంగా ఈయనకు జరిగిన డ్యామేజ్కి, మరి ఏమన్నా ఆయన గాయానికి మందు పూసినట్టు
అవుతుంది. ఆయన వచ్చి బయటికి మాట్లాడగలిగితే కొంత సేఫ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది గరికపాటి వారు. మరి అట్లా ఆయన బయటకు వస్తారా? మరి అట్లనే ఈ గరికపాటి వారి పిల్లలు ఎవరైతే కామేశ్వర్ గారు ఇద్దరు సంతానం ఉన్నారో వాళ్ళు కూడా అసలు ఏమి పట్టినట్టుగా ఎందుకు ఉన్నారో ఉన్నట్లే అనిపిస్తుంది. వాళ్ళు మొదట్లోనే చొరవ చేసి ఉంటే, ముఖ్యంగా చిన్నబ్బాయి, మరి చిన్నబ్బాయి అంటే ఆమెకు అంతులేని ప్రేమ ఆమె మాటల్లో నాకు అర్థమైంది. ఫోన్ చేసు లేదంటే వెళ్ళు, ఎందుకమ్మా ఇప్పుడు ఇదంతా అంటే ఆమె ముందు కొడుకు వచ్చాడని ఒక సంతోషంలో ఉండేది. ఆ కొడుకు మీద ప్రేమతో అయినా భర్త మీద ద్వేషాన్ని కొంత పక్కన పెట్టి సైలెంట్గా ఉండేదేమో. సో పిల్లలు కూడా ఎవరు ముందుకి రాకపోవడం అనేది ప్రశ్నార్థకంగా ఉంది. అంటే తండ్రి గారికి నచ్చందే చేస్తే మళ్ళీ ఇప్పుడు ఆయన ఆస్తిపాస్తులు మాకు ఎత్తులో లేదో అనే భయమా? ఆ సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఇవాళ రేపు ఎట్లయిపోతున్నాయి, మనీ రిలేషన్స్ అయిపోతున్నాయి. ఇలా సరే అది కాకపోయినా బహుశా తండ్రికి గిట్టంది ఎందుకులే చేయడం అనే వెర్షన్ అయి ఉండొచ్చేమో. కానీ ఎందుకు ఇంత డ్యామేజ్ జరుగుతుంటే వాళ్ళు ముందుకు రాలేదు అనే ప్రశ్న వస్తుంది కదా. వాళ్ళు చేయగలిగిందే కదా. అదేమన్నా పాకిస్తాన్ వెళ్ళి శత్రు దేశం అనుకున్న ఇదిలోకి వెళ్ళి అక్కడ రాయబారాలు చేపి రావడం కాదు కదా. జన్మనిచ్చిన తల్లే కదా. చేసుంటే బాగుండేదని ఇది నాకు పర్సనల్గా అనిపించినటువంటి ఒక అభిప్రాయం అన్నమాట. మొత్తం మీద అయితే ఇప్పుడు వీళ్ళందరికంటే ఆయన బయటకు వచ్చి ఎవరైతే కామేశ్వర్ గారి మొదటి భర్త గరికపాటి నరసింహారావు గారి అన్నయ్య స్వయాన ఆయన ఉంటే ఆయన మరి ఆయన ఎక్కడున్నారో ఉన్నారా లేదంటే ఏదైనా కారణాల వల్ల ఆయన మరి ఏమి తెలియదు కాబట్టి ఒకవేళ జీవించి ఉన్నట్లయితే ఆయన బయటికి వస్తే బాగుంటుంది అనేది అభిప్రాయమే ఆయన ఈ టైంలో ఇటువంటి సందర్భంలో. ఎందుకంటే ఆయనకి అప్పుడు ఆయన ఎంత బాధపడ్డారు ఈ సంఘటన వీళ్ళు ఇట్లా చేయడం వల్ల. ఖచ్చితంగా ఆయన మానవ మాత్రుడే కదా, మనం మా దేవుళ్ళు మహానుభావులు కాదు కాబట్టి. మరి ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడితే వాట్ అనేది ఒక సత్యం, నిజమైన ట్రూత్ బయటకు వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా వీళ్ళిద్దరిలో ఎవరెటువంటి వాళ్ళు అనేది సమాజానికి ఒక క్లారిటీ ఇచ్చినట్టు అవుతుంది. కొంత గరికపాటి గారికి ఒక సేఫ్ ఉండే అవకాశం ఉంటుందేమో అనేది చిన్న ఆశ.